హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నీలు వ్లాగ్స్ తెలుగు ఛానల్కి. ఈరోజు నేను ఫేస్ ప్యాక్ వేసుకుందాం అనుకుంటున్నానండి. బాగా ట్యాన్ అవుతూ ఉంటుంది కదా ఫేస్. వీక్లీ వన్స్, వారానికి ఒక్కసారి వేసుకుంటే సరిపోతుంది ఈ ప్యాక్. ఎలా చేసుకోవాలనేది నేను చెప్తాను. అండ్ నేను ఇప్పుడు వాడే ప్రొడక్ట్స్ అన్ని డీటెయిల్స్ అన్ని నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి. కావాలి అనుకున్న వాళ్ళు ఆ లింక్ ఓపెన్ చేసుకొని పర్చేస్ చేసుకోవచ్చు. ఈ లింక్ త్రూ మీరైతే ఇవన్నీ కొనుక్కుంటే దగ్గర దగ్గర 6 months వస్తుందండి ఈజీగా. అండ్ ముల్తానా మట్టి బంజారాల్స్ది, అండ్ నేనైతే శాండిల్ తీసుకున్నానండి. అండ్ కొంచెం మందంగానే వేయాలండి. ప్యాక్ అనేది ఎప్పుడు పల్చగా వేయొద్దు, కొంచెం మందంగా వేసుకోవాలి. సో 1 స్పూన్ అంతా తీసేసుకోండి. ముల్తానీ మట్టి నేనైతే శాండిల్ది తీసుకున్నాను. అండ్ ఆల్మండ్ ఆయిల్ 1 డ్రాప్. ఆల్మండ్ ఆయిల్ లేకపోతే పారాషూట్ కొబ్బరి నూనె ఉన్న ఒక 2 drops వేసుకుంటే సరిపోద్ది. వాటర్ వేసుకుంటున్నాను. అండ్ మిక్స్ చేసేసుకోండి. ఒకవేళ మీకు బ్రష్ లేకపోతే హ్యాండ్తో అయినా మిక్స్ చేసుకోవచ్చు. బట్ పల్చగా వద్దండి, థిక్ పేస్ట్. మన పేస్ట్ ఎలా ఉంటుందో అలా థిక్గా చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ అందులో కొంచెం అల్వీరా జెల్ అండ్ రోజ్ వాటర్ కూడా యాడ్ చేస్తున్నాను. అండ్ ఇందులో ఇంకొక మెయిన్ ఇంగ్రీడియంట్ కూడా యూస్ చేస్తున్నాను. దట్ వన్ వచ్చేసి రైస్ ఫ్లోర్. రైస్ ఫ్లోర్ స్క్రబ్బర్గా చాలా యూజ్ అవుతుందండి మనకి. అండ్ ఫేస్ మీద బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ పోవటానికి ఈ ఫ్లోర్ చాలా యూజ్ అవుతుంది. న్యాచురల్ స్క్రబ్బర్ అనమాట రైస్ ఫ్లోర్. అండ్ ఎందుకు నేను ఆయిల్ వేస్తున్నాను అంటే, మనం ఫేస్ ప్యాక్ వేసుకున్నప్పుడు బాగా డ్రై అవుతుంది. స్కిన్ డ్రై కాకుండా ఉండటానికి కొంచెం ఆయిల్ వేయమన్నాను అంతే. 2 drops వేస్తే సరిపోతుంది, ఎక్కువ మాత్రం వేయొద్దు. అండ్ చెప్పాను కదా, రోజ్ వాటర్ కూడా కొంచెం యాడ్ చేస్తున్నాను, కొంచెం చాలండి. అండ్ కొంచెం అల్వీరా జెల్, హాఫ్ స్పూన్ కూడా అవసరం లేదు, 1/2 స్పూన్ అంతా కొంచెం యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఫేస్ని మరీ డ్రై కానీయకుండా ఉంటుంది. అండ్ అల్వీరా జెల్ వల్ల స్మూత్ వస్తుంది. అండ్ మీకు ట్యాన్ అంతా ఎలా రిమూవ్ అయిపోతుందంటే, వీక్లీ 2 వేసుకున్నా ఓకే, వీక్లీ 1 అయితే కంపల్సరీ వేసుకోండి. నేను చూడండి ఎలా వేసుకుంటున్నానో. మొత్తం చాలా చాలా అంటే చాలా, ఒకసారి లేయర్ లాగా వేసేసి మళ్ళీ సెకండ్ టైం కూడా మళ్ళీ లేయర్ అప్లై చేస్తున్నానండి. సో మీరు కూడా 1కి 2 times అట్లా అప్లై చేయండి. మీకు బ్రష్తో వేసుకోవటం రాకపోతే హ్యాండ్తో అయినా కూడా వేసేసుకోవచ్చు. కానీ థిక్గా అప్లై చేయండి ఫేస్ మొత్తం, నెక్కి, ఇయర్స్కి, అన్నిటికీ అట్లా పేస్ట్ ఎలా గట్టిగా ఉంటుందో అలాగా. మనకి క్లే ప్యాక్ ఉంటుంది చూడండి, అలాగా మొత్తం ఒక లేయర్ లాగా వేస్తే ఏంటి అంటే మన ఫేస్ అనేది చాలా కూల్ అయిపోతుంది అనమాట. అండ్ 10 minutes ఉంచేసుకోండి. ఒక 70% ఆరితే సరిపోతుంది. ఎక్కువ డ్రై కూడా అవ్వాల్సిన అవసరం లేదండి. 80% డ్రై అవుతే సరిపోతుంది. అండ్ మాట్లాడొద్దు, సైలెంట్గా ఉండండి, ఎందుకంటే ముడతలు వచ్చేస్తుంది ఫేస్ మీద. సో నెక్ బ్యాక్ సైడ్ మనకి ఎక్కడైతే సన్ ఎక్కువ పడుతుందో అక్కడ వరకు అప్లై చేసేసుకోండి. 10 minutes తర్వాత వాష్ చేసేసుకోండి. చూడండి నేను ఎంత ఐస్ కిందకైతే పెట్టట్లేదు. మనము వాష్ చేసుకునేటప్పుడు ఒక్కసారి ఇలా ఇలా అనేసుకుంటే సరిపోతుంది. ఐకి పెట్టకూడదండి. ఓన్లీ లేడీస్కైనా, జెంట్స్ వాడకూడదా అంటే జెంట్స్ కూడా వాడచ్చు, నో ప్రాబ్లమ్. ఎవరైనా వాడచ్చు ఈ ఫేస్ ప్యాక్. చాలా బాగుంటుంది. ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా యూస్ చేసే ఒక మంచి ఫేస్ ప్యాక్ అనమాట. నేను శాండిల్ వేసాను కదా, ఆ స్మెల్ చాలా బాగుంటుంది, నాకు చాలా ఇష్టం. ఒక 5 minutes తర్వాత చూపిస్తున్నానండి. డ్రై ఇలా అయింది. సో ఫుల్ డ్రై కావాలి, ఇంకొంచెం ఉంది. ఇంకొక 5 minutes వెయిట్ చేస్తే మొత్తం ప్యూర్ డ్రై అయిపోతుంది. ఇంకా చూడండి ఇంత చాలు. ఓకే, మొత్తం ఆరే వరకు ఉండాల్సిన అవసరం లేదు, కొంచెం పచ్చి పచ్చిగా ఉన్నప్పుడే ఇలా చేసేయండి. అండ్ ఫస్ట్ వాటర్తో మొత్తం అలా అద్దేసుకోండి, ఎందుకంటే మీకు పట్టేస్తున్నట్లు ఉంటుంది ఫేస్. సో ఇలా అనేసి అలా చిన్నగా స్క్రబ్ చేయండి. పింపుల్స్ ఉన్న వాళ్ళైతే డైరెక్ట్గా వాష్ చేసేసుకోండి. పింపుల్స్ లేవనుకున్న వాళ్ళైతే కొంచెం స్క్రబ్ చేసుకోండి. పింపుల్స్ ఉన్న వాళ్ళైతే చిన్నగా స్క్రబ్ చేయండి. చాలా చాలా స్మూత్గా, సున్నితంగా ఇట్లా స్క్రబ్ చేసేసుకొని మీకు చూపెట్టడానికి నేను ఇట్లా లైవ్లో చూపెడుతున్నానండి. అండ్ చూడండి ఇప్పుడే ఎంత
ఫుల్గా వాష్ చేస్తుంటేనే చూడండి ఎంత గ్లో అనిపిస్తుందో ఫేస్. మొత్తం నేను వాటర్తో వాష్ చేసి వచ్చేసి మీకు చూపిస్తానండి. నేను ప్రొడక్ట్ లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఇస్తానండి, దాని త్రూ పర్చేస్ చేసుకోండి, ఎందుకంటే మీకు కూడా వెతకకుండా ఈజీగా ఉంటుంది. అండ్ చూడండి ఎంత నీట్గా వస్తుందో. అండ్ చూడండి ఇంకా మార్నింగ్కి, ఈరోజు మార్నింగ్ పెట్టుకున్నాం కదా, నెక్స్ట్ డేకి ఇంకా చాలా చాలా గ్లో అనిపిస్తుంది, ఫేస్ షైన్ ఉంటుంది. అందరు అడుగుతున్నారు కదా నీ ఫేస్ షైన్ ఎలా ఉంటుంది అనేసి. నేను షూట్కి వెళ్ళొచ్చినాక ఖచ్చితంగా ఇలా చేస్తానండి. అండ్ ఎవ్రీ వీక్ ట్వైస్ పెడతాను నేను. మీరు కూడా కావాలి అనుకుంటే ఎవ్రీ వీక్ 2 times అప్లై చేయండి. ఇలా మీకు ఫేస్ చాలా స్మూత్ గా అండ్ సాఫ్ట్ గా గ్లోగా ఉంటుంది. సూపర్ ప్రొడక్ట్స్ అండి ఇవైతే. ఎవ్రీ వన్ యూస్ చేయొచ్చు. ఆయిల్ స్కిన్ అయినా, డ్రై స్కిన్ అయినా, ఏ స్కిన్ టైప్ వాళ్ళైనా, సెన్సిటివ్ స్కిన్ అయినా కూడా యూస్ చేయొచ్చండి. అంత మంచిగా వర్క్ అవుతుంది. అండ్ నేను స్టార్టింగ్ లో వీడియో కూడా పెడుతున్నానండి. వీడియో స్టార్టింగ్ పెట్టాను చూడండి, అక్కడికి ఇక్కడికి ఎంత గ్లో ఉందో ఫేస్ లో. అండ్ చాలా బాగుంటుంది. అండ్ ఎవ్రీ వన్ యూస్ చేయొచ్చు. అండ్ ఈ రోజు వచ్చేసి ఇది అండి. బాయ్ ఎవ్రీవన్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి. అండ్ నా ఛానల్ని ఇంతవరకు వాచ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. అండ్ మంచి మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తూ ఉంటాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ టు ఎవ్రీవన్. బాయ్.